రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అధికారాన్ని అందుకున్న ఉత్సాహంతో జనసేన ఇప్పుడు తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరలేపింది. ఇది కేవలం కొన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేసే సాధారణ నిర్ణయంగా కనిపిస్తోందా, లేక ఏపీలో విజయవంతమైన కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా ప్రయోగించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి సవాల్ విసరాలని ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో ఇది భాగమా? ఈ పొత్తుల ఎత్తుగడల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి జనసేన వ్యూహం, ఏంటి తెలంగాణలో ఎలాంటి ఫార్ములాను అమలు చేయాలనే వ్యూహంతో ఉందనుకోవచ్చు? కుమార్, తెలంగాణలోని మరికొన్ని రోజుల్లో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్తో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రానున్నాయి. అయితే ఇప్పటికే ఇటు పంచాయతీ ఎలక్షన్స్లోని పూర్తయిన నేపథ్యంలోని మరొక కొన్ని రోజుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఏదైతే తెలంగాణలో అయితే రానున్నాయి. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా తెలంగాణలోని ఈ మూడు పార్టీలే ప్రతి దాంట్లో కూడా పోటీలో ఉంటాయి. అయితే పంచాయతీ ఎలక్షన్స్లోని మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్లో అదే రీతిలోని ఏదైతే కొనసాగాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఏదైతే ముఖ్యంగా భావిస్తుంది. అలాగే మరొక పక్క రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఇప్పటికే చట్టా చాటింది కాబట్టి జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా అదే రీతిలో చట్టా చూపించాలంటూ కూడా ప్రస్తుతం బీజేపీ కూడా ఏదైతే బీఆర్ఎస్ అయితే ఉంది. అయితే బీజేపీ కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీ హవా కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ కూడా అదే రీతిలోని ఈసారి ఎలక్షన్స్లో నిరూపించుకునేందుకు కూడా పూర్తిగా సంసిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలోని ఏదైతే జనసేన కూడా ఈ ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు కూడా పూర్తిగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిన్న విడుదలైంది. అయితే ముఖ్యంగా జనసేనకు సంబంధించి గతంలో బీజేపీతో పొత్తుతో జనసేన ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసింది, ఈసారి మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అలాగే మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ప్రతి స్థానంలో కూడా జనసేన పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ రీతిలో కార్యాచరణ కూడా పూర్తిగా సిద్ధమైంది. అయితే ఇప్పటికే హాక్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అలాగే మరికొన్ని రోజుల్లోనే ఇటు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అలాగే టైం కూడా చాలా తక్కువ ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా గ్రౌండ్ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రజల్లోకి జనసేన నినాదాలన్నీ కూడా తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్రమశిక్షణ ఏదైతే శిక్షణ తరగతులు కూడా ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలోని ముఖ్యంగా అంటే గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంతో ఏదైతే జనసేన అధికారంలోకి అయితే వచ్చింది, అయితే 100% సీట్లు కూడా ఏదైతే ఆంధ్రాలో ముఖ్యంగా జనసేన నెగ్గింది కాబట్టి అదే తరహాలోని ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రీతిలో ఏదైతే జనసేన ఇటు మున్సిపల్ అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయనున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ కుమార్.